సీఎం రేవంత్ రెడ్డితో పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ ను ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భేటీలోనే కార్పొరేషన్లపై, డైరెక్టర్ పోస్టులపై చర్చించే అవకాశం ఉంది. నియోజకవర్గానికి 2 చొప్పున పోస్టులు ఇవ్వాలని నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. మొత్తం 240 మందికి పైగా పార్టీ నేతలకు పోస్టు దక్కే అవకాశం ఉంది. ఈ భేటీలోనే ఫైనల్ లిస్టు రెడీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరు కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలోనే కార్పొరేషన్లపై, డైరెక్టర్ పోస్టులపై చర్చించే అవకాశం ఉంది. నియోజకవర్గానికి 2 చొప్పున పోస్టులు ఇవ్వాలని నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. మొత్తం 240 మందికి పైగా పార్టీ నేతలకు పోస్టులు దక్కే అవకాశం ఉంది. ఈ భేటీలోనే ఫైనల్ లిస్టు రెడీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా హాజరు కానున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ప్రధానంగా ఈ భేటీ సారాంశంపై కూడా ప్రధానంగా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 తారీఖు వరకు కూడా ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాదయాత్ర, అదేవిధంగా శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పటికే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాదాపు 6 నియోజకవర్గాల్లో 6 రోజుల పాటు కూడా ఈ యొక్క పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమం కూడా జరగనుంది. మరి ఈ యొక్క పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమంలో మరి ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయి, మరి పబ్లిక్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఏ రకంగా ఉందనిపై కూడా అన్ని కూడా తెలుసుకోనున్నారు. ఈ విషయంపైనే సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా భేటీ అయ్యారు. ఇక మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించిన అభ్యర్థి ఎంపికపై కూడా ఇప్పటికే కసరత్తు అయితే ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 2 దఫలుగా సర్వే కూడా చేయించారు. మరి ఇందులో ప్రధానంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ టికెట్ తీసుకొని పోటీ చేసినటువంటి మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దీన్ మరి ఈసారి మరోసారి ఆయనకు అవకాశం ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి ఇదే విషయంపై కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా చాలా కీలకంగా తీసుకున్నారు. ఎందుకంటే ప్రజెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మరి ఇది కూడా కాంగ్రెస్ ఖాతాలోకి రావాలని కూడా ఇప్పటికే హైకమాండ్ కూడా చాలా కసరత్తు అయితే చేసింది. కాబట్టి మరి అభ్యర్థుల వేటను కూడా మొదలు పెట్టారు. మరి నిన్న మనం చూసాం, ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మరి స్థానికంగా ఉండే లీడర్ కి, మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉన్న నేతకే ఈసారి జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తాము, బయట వారికి ఎవరికి ఇవ్వమని కూడా నిన్న స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మరి కాంగ్రెస్ అభ్యర్థిపై కూడా ఇంకా కసరత్తు అయితే కొనసాగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి కూడా చాలా మంది ఆశావాహులు పెద్ద ఎత్తున కూడా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ జూనియర్ నాయకులు ఉన్నటువంటి మరి నవీన్ యాదవ్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి జూబ్లీహిల్స్ లో పోటీ చేసేందుకు కూడా ఆయనతో పాటు ఏఐసిసి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి నూమన్ కూడా ప్రయత్నం చేస్తారు. ఆయనతో పాటు ఫరీం కుయేషి, వీళ్ళంతా కూడా లిస్ట్ లో ఉన్నారు. మరి జూబ్లీహిల్స్ టికెట్ ఆశించే లిస్ట్ లో అయితే ప్రధానంగా ఇటు మాజీ ఎంపీ అజారుద్దీన్ మరి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈసారి తనకు టికెట్ వస్తే మాత్రం ఈసారి మంత్రి అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నట్టు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ మాత్రం మరి మంత్రివర్గ విస్తరణలో దాదాపు 15 మంది ఉన్నారు కాబట్టి మరి ఇంకో 3కి చోటు ఉంది. మరి అందులో మైనార్టీ కోటా కంపల్సరీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ జూబ్లీహిల్స్ టికెట్ ఎవరైనా మైనార్టీకి ఇస్తే మాత్రం మరి గెలుపొందిన వ్యక్తికి మాత్రం తప్పకుండా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. కాబట్టి మరి ఒక టికెట్ కోసం కూడా మరి కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దీన్ కూడా
తీవ్ర ప్రయత్నం చేస్తారు. మరి అభ్యర్థి ఎంపికపై కూడా సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా భేటీ అయ్యారు. మరి భేటీలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక, అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా ఇప్పటికే ప్రధానంగా చర్చ జరిగింది. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఏఐసిసి అగ్రనేతలు ఇటు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో కూడా భేటీ అయినప్పుడు మరి ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 20 నెలలు కావాల్సి వస్తుంది కాబట్టి మరి నామినేటెడ్ పోస్టులు కానీ అదేవిధంగా పార్టీకి సంబంధించి పోస్టులు ఏవైతే ఉన్నాయో మరి గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, అదేవిధంగా డీసీసీ ప్రెసిడెంట్లు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, డైరెక్షన్లు కానీ, ఈ డైరెక్టర్లకు సంబంధించి కానీ అన్ని కూడా ఫుల్ ఫిల్అప్ చేయాలి. ఎందుకంటే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి అందరూ కూడా సంధానంగా ఉండాలంటే మాత్రం గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ కార్యకర్తలు యాక్టివ్ గా పనిచేయాలని కూడా మరి కంపల్సరీగా మరి అన్ని పోస్టులు కూడా ఇవ్వాలని కూడా ఇప్పటికే హైకమాండ్ కూడా తెలిపింది. మరి ఇదే విషయంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి మరి మళ్ళీ ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ చర్చలు కూడా ప్రధానంగా వచ్చినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఇటు మరోవైపు ఇటు జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక విషయంపై కూడా మరి అజరుద్దీన్ పేరును ఖరారు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఆయనతో పాటు ఇంకా కొంతమంది ఆశాభావులు కూడా ఉన్నారు. మరి వాళ్ళ పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి. మరి చూడాలి. చివరిగా ఫైనల్ చేయాల్సింది మాత్రం ఏఐసిసి హైకమాండే. మరి ఇక్కడ మాత్రం ఒక 4-5 పేర్లు అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక 4 పేర్లు ప్రతిపాదించి పంపించే అవకాశం ఉంది. ఆ 4 పేర్లలో మరి ప్రధానంగా అయితే మాత్రం అజారుద్దీన్, అదేవిధంగా నవీన్ యాదవ్, ఇటు పిసి కోఆర్డినేటర్ నూమాన్, అదేవిధంగా ఫరీం కుయేషి కొంతమంది ప్రధానంగా పేర్లు వినిపిస్తుంది కాబట్టి మరి వీళ్ళ నుంచి మరి ఎవరిని అభ్యర్థి ఎంపిక చేస్తారో చూడాలి. మరోవైపు ఇటు బీసీ చర్యల కోసం ఢిల్లీలో ఈ నెల ఆగస్టు నెల ఇటు 5, 6, 7 తేదీలో కూడా జంతర్ మంతర్ వద్ద మరి బీసీలకు 40% రిజర్వేషన్ల అంశంపై కూడా మరి రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వాలి. అదేవిధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మరి మొన్న జరిగినటువంటి కేబినెట్ భేటీలో కూడా ఈ విషయం కూడా ప్రస్తావించడం జరిగింది కాబట్టి మరి ఈ నెల 5, 6, 7 తేదీలో కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూడా ఢిల్లీలోనే ఉన్నారు. పలువురు మంత్రులు కూడా కలుస్తారు. అదేవిధంగా ఇటు ఆగస్టు 8న దీనిపై అంటే ప్రధానంగా ఇటు జంతర్ మంతర్ లో మరి బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించే అంశంపై కూడా రాష్ట్రపతికి వినతి పత్రం ఇస్తారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా కూడా కాంగ్రెస్ హైకమాండ్ కూడా ప్లాన్ చేసింది. మరి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మరి పార్లమెంట్ లో మరి బీసీలకు సంబంధించిన 40% రిజర్వేషన్ ఉన్నదో వాటి పాస్ చేయించాలి. మరి కాంగ్రెస్ హైకమాండ్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలని కూడా భావిస్తున్నారు. మరి ఇదంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా ఇటు హైకోర్టులో కూడా మరి సెప్టెంబర్ 31 వరకు మరి స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్, ఎంపీటీసీ, డిప్యూటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని కూడా ఇప్పటికే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో మరి ఇప్పటి వరకైతే రాష్ట్ర ప్రభుత్వం మరి బీసీలకు 40% ఇచ్చే అంశంపై కూడా మరి ఇప్పటికే ఫైట్ చేస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఒప్పించి తీరాలి. మరి ఎందుకంటే 9th షెడ్యూల్లో చేర్చాలని కూడా ప్రధానంగా డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు తమిళనాడులో కూడా 50 క్యాప్ కూడా తీసేశారు రిజర్వేషన్ అంశం. ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది ఇప్పటికే. మరి 50% రిజర్వేషన్లు సంబంధించి కూడా క్యాప్ ఎత్తివేయాలి. దాదాపు ఇటు తమిళనాడు కూడా 65% పైగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి కాబట్టి మరి అదే విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ మరి తెలంగాణలో కూడా మరి స్థానిక సంస్థలు కానీ ఇటు అసెంబ్లీ సెగ్మెంట్ లో కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మరి బీసీలకు 40% రిజర్వేషన్ అంశంపై కూడా మరి 9th షెడ్యూల్లో చేర్చాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మరి ఈ విషయంపై కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరి ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మరి భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత వీటన్నిటిపై ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక, అదేవిధంగా ఇటు కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పోస్టులు, అదేవిధంగా మిగతా సంబంధించిన అన్ని కూడా క్లియర్ చేయాలని కూడా ఇప్పటికీ చెప్పారు కాబట్టి మరి వీటన్నిపై కూడా ఇప్పటికే వడపోత కార్యక్రమం ఆల్రెడీ పూర్తయింది. ఎందుకంటే ఇప్పటికే జిల్లాల వ్యాప్తంగా అబ్జర్వర్లను నియమించారు. అదేవిధంగా ఇన్ఛార్జీలు కూడా నియమించారు. ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు, ఇన్ఛార్జ్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కాబట్టి మరి వీళ్ళ నుంచి కూడా ఇప్పటికే డాటా కూడా తీసుకున్నారు. ఆ డాటా తీసుకొని మరి ఎవరికి పదవులు వస్తాయని కూడా 1-2 రోజుల్లో వాటిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి చివరగా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాత మరి అంతా లిస్టు నామినేట్ పోస్టులు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు ఇవన్నీ కూడా ఫైనలైజ్ చేసేందుకు కూడా 1-2 రోజుల్లో సమయం పట్టే అవకాశం ఉంది. మరి ప్రధానంగా ఇటు జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు, మరి బీసీలకు 40% రిజర్వేషన్ల అంశం, అదేవిధంగా ఇటు ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
మరి పాదయాత్ర విషయాలపైనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చ అయితే కొనసాగుతుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.